స్టూడెంట్స్ ఎలాగున్నారు? లాస్ట్ క్లాస్‌లోని జామెట్రికల్ కన్స్ట్రక్షన్ పార్ట్ 1 గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2. పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా గ్యాప్ వచ్చింది. బట్ బేగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను మిగతా వీడియోస్. పార్ట్ 1లోని బైసెక్షన్ ఆఫ్ ఏ లైన్ గురించి, బైసెక్షన్ ఆఫ్ ఏ ఆర్క్ గురించి, బైసెక్షన్ ఆఫ్ ఏ యాంగిల్ గురించి, పాలిగన్లో జనరల్ మెథడ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు జామెట్రికల్ కన్స్ట్రక్షన్ పార్ట్ 2లోని పాలిగన్ అంటే మిగతా టైప్స్ ఆఫ్ పాలిగన్స్ అంటే డిఫరెంట్ మెథడ్స్ ఎలా గీయాలన్నది మిగతా మెథడ్స్ గురించి నేర్చుకుందాం. ఇన్స్క్రైబింగ్ ఏ పాలిగాన్ని సర్కిల్లో ఎలా పెట్టాలి ఈ మెథడ్ గురించి నేర్చుకున్నాం. టాంజెంట్ టు ది పాయింట్, టాంజెంట్ టు ది ఈక్వల్ సర్కిల్స్, టాంజెంట్ టు ది అన్ఈక్వల్ సర్కిల్స్, టాంజెంట్ బై ఆర్క్, ఈ మెథడ్స్ గురించి ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఇది క్లాస్ 7. మిగతా వీడియోస్ ఒకసారి చూడండి. ఫస్ట్ నుంచి ఇంట్రడక్షన్ ఇవన్నీ బేసిక్ మొత్తం ఆల్రెడీ చెప్పాను. ముందు వీడియోస్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, నన్ను సపోర్ట్ చేయండి. మిగతా వీడియోస్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఓకే, లెట్ us స్టార్ట్ ద క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇవి బేసిక్స్. అంటే ట్రయాంగిల్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి 3, నెక్స్ట్ స్క్వేర్కి 4, పెంటగాన్ 5, హెక్సాగాన్ 6, ఇలాగా ఇవి బేసిక్ తెలియాలి. మనం రెగ్యులర్ చూస్తాం కాబట్టి హెక్సాగాన్ రెగ్యులర్ మెథడ్ ఇప్పుడు నేర్చుకుందాం. అది ఏ ప్రాసెస్ ద్వారా అంటే హెక్సాగాన్ బై యూజింగ్ ఆర్క్ మెథడ్ యూజ్ చేసి హెక్సాగాన్ అనేది ఎలా గీస్తాం అన్నది చూద్దాం. ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ ఎలాగిస్తే దీనికి లెంత్ ఎంత ఇచ్చాడో చూసుకొని మనం ఒక సర్కిల్ గీసుకుంటాం. అంటే మనకి రేడియస్ ఇస్తాడు కాబట్టి ఆ రేడియస్ బట్టి ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాం. ఆ సర్కిల్ డ్రా చేసుకొని ఒక లైన్ సెంటర్లోనే ఒక లైన్ గీసుకొని ఆర్క్ అన్నది హాఫ్ సర్కిల్ ఆర్క్ అన్నది ఏ దగ్గర ప్లేస్ చేసుకొని హాఫ్ సర్కిల్ ఆర్క్ అన్నది గీసుకున్నాం. నెక్స్ట్ ఆర్క్ గీసుకున్న తర్వాత ఆపోజిట్లో సేమ్ అలాగే గీసుకొని ఈ డిస్టెన్స్ బట్టి ఈ పాయింట్స్ చూసారా, ఈ డిస్టెన్స్ బట్టి మీరు నేమింగ్ ఇచ్చుకుంటారు. ప్రతి పాయింట్కి నేమింగ్ ఇచ్చుకొని ఏబి, బీసీ, సిడి ఇలాగా అన్ని సైడ్స్ జాయిన్ చేసుకుంటారు. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ ఏం చేస్తాం, సర్కిల్ డ్రా చేసి సెంటర్లోని ఒక లైన్ గీసిన తర్వాత ఏదైతే ఏ నుంచి ఓకి డిస్టెన్స్ ఉందో ఆర్క్ డ్రా చేసాం. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా అలాగే చేసిన తర్వాత ఆర్క్స్ ఎక్కడైతే సర్కిల్లో టచ్ అయ్యాయో ఆ పాయింట్స్ అని జాయిన్ చేసాం. ఇది ఆర్క్ మెథడ్. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ప్రొట్రాక్టర్ మెథడ్కి క్వశ్చన్ ఒకవేళ సపోజ్ ఎలాగిస్తే ఇది యూజ్ చేసి మనం హెక్సాగాన్ గీస్తాం. హెక్సాగాన్కి ఎన్ని సైడ్స్, 6 సైడ్స్. సపోజ్ ఎంతో కొంత లెంత్ ఇస్తే ఆ లెంత్ బట్టి మనం ఏబి అన్న లైన్ అన్నది గీసుకుంటాం. ఇచ్చిన లెంత్ బట్టి ఏబి లైన్ గీసుకొని ఏబి లైన్ రేడియస్తోని ఒక సెమీ సర్కిల్ గీసుకొని ఆ ఏ దగ్గర నుంచి లైన్ ఎక్స్టెండ్ చేస్తాం పీ పాయింట్ వరకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనం డివిజన్ చేస్తాం. ఈ సెమీ సర్కిల్ని డివిజన్ చేస్తాం. మనకి ఏం గీస్తున్నాం, హెక్సాగాన్కి ఎన్ని సైడ్స్, 6 సైడ్స్ అయితే ఇది సెమీ సర్కిల్ కదా, సెమీ సర్కిల్ యాంగిల్ ఎంత 180, 180 బై ఎన్ని సైడ్స్ మనకి హెక్సాగాన్కి 6 సైడ్స్ కాబట్టి 180 డివైడెడ్ బై 6 ఎంత వస్తుంది మనకి, యాంగిల్ 30 వస్తుంది. 30 అన్నది పాయింట్ ఏ దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకొని థర్టీ మనం 6 డివిజన్స్ అనేవి చేసుకుంటాం. పాయింట్ ఏ దగ్గర నుంచి మనం యాంగిల్ ప్లేస్ చేసుకొని 6 డివిజన్స్ అనేవి ప్లేస్ చేసుకొని ఇలా లైన్స్ గీసుకోవాలి. ఏదైతే మనకి ఏబీ లెంత్ ఉందో ఆ ఏబీ లెంత్ని బి దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. మనం ఒక సైడ్ అన్నది కంప్లీట్గా వదిలేయాలి. అక్కడి నుంచి తీసుకొని ఏదైతే పీ దగ్గర నుంచి చూసారా అది వదిలేసి మిగతా సైడ్స్ అన్నీ మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇలాగా నెంబరింగ్ ఇచ్చుకొని ఏదైతే మనకి ఆ పాయింట్ చూసారా, ఆర్క్ మనం గీసుకున్న ఏదైతే ఏబీ లైన్ ఉంది కదా ఆ ఏబీ లెంత్ బట్టి మనం ఆర్క్స్ డ్రా చేసుకున్నాం కదా అవి తీసుకోవాలి. ఏదైతే మనం ఇటు సైడ్ ఉంది చూసారో ఆపోజిట్ సైడ్ అది వదిలేసి మిగతా డ్రా చేయాలి.
చూడండి ఇక్కడ ఇది వదిలేసాం 1 అని వదిలేసి 2 దగ్గర నుంచి మాత్రం స్టార్ట్ చేసాం. మిగతాది ఏదైనా అంతే. ఒకవేళ పెంటాగాన్ గీయాలన్నా అంతే. పెంటాగాన్ ఎన్ని సైడ్స్ 5 సైడ్స్ 5 డివైడ్ చేసి అలాగే డివిజన్ చేసి ఇనీషియల్గా వదిలేస్తాం. ఏదైతే స్టార్టింగ్ లెంత్ ఉందో ఆ లెంత్ వదిలేసి ఆ 1 నెంబర్ వదిలేసి మిగతాదంతా నార్మల్గా గీస్తాం. ఏ ప్రొట్రాక్టర్ మెథడ్ యూస్ చేసి ఏది గీయాలన్నా ఇదే ప్రాసెస్. ఇలాగా మనకి ఈజీగా వస్తుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. ఇది జనరల్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇన్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఇన్ ఏ పాలిగన్. అంటే నేను ట్రయాంగిల్ గీసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ట్రయాంగిల్ ఏదో సపోజ్ ఒక ట్రయాంగిల్ ఎంతో కొంత లెంత్తో గీసుకున్నాను, ఏబిసి అనే ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో నేను ఏం గీయాలి అంటే సర్కిల్ని ఇన్సెట్ చేయాలి. సర్కిల్ని కరెక్ట్గా సెంటర్లో ఇన్సెట్ చేయాలి. దానికి ఏం చేస్తాను అంటే ఆర్క్ డివైడింగ్ బైసెక్టింగ్ ఏ ఆర్క్ మెథడ్ యూస్ చేస్తాను. ఎలాగా అన్నది ఏ బి ఉంది కదా లైన్, ఈ పాయింట్ ఉంది కదా బి అన్నది, అది ఒక ఆర్క్ అన్నది గీసుకున్నాను. ఎంతో కొంత ఆర్క్ గీసుకొని ఆర్క్ దగ్గర నుంచి నేను బైసెక్షన్ చేశాను. ఇటో పాయింట్ అటో పాయింట్ బైసెక్షన్ చేశాను. ఆల్రెడీ బైసెక్షన్ ఆర్క్ని ఎలా బైసెక్ట్ చేయాలనేది ఆల్రెడీ చెప్పాను. అదే యాంగులర్ లైన్స్ని ఎలా బైసెక్ట్ చేయాలో ఆల్రెడీ చెప్పాను. ఇలాగా ఏంటి 2 పాయింట్స్ అన్న ప్లేస్ చేసుకొని, అంటే బి దగ్గర నుంచి ఒక ఆర్క్ గీసుకుని అక్కడ పాయింట్ వస్తుంది కదా, పైన ఇంకో పాయింట్ వస్తుంది. ఆ 2 పాయింట్స్ని దగ్గర నుంచి ఆర్క్ అన్నది గీసుకొని బైసెక్షన్ చేస్తాం. 2 సైడ్స్ అలాగే చేసి మనం లైన్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఒక సెంటర్ అన్నది మనకు వస్తుంది. కరెక్ట్గా ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి. ఎందుకంటే వీడియో అన్నది తక్కువ టైంలో కంప్లీట్ అవ్వాలని స్పీడ్గా చెప్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూడండి వీడియో. ఇక్కడ చూడండి, అన్ని సైడ్స్ నుంచి బైసెక్షన్ చేసాం. ఆర్క్ని బైసెక్షన్ చేసి అన్ని పాయింట్స్ అన్ని లైన్స్ ఒక పాయింట్కి జాయింట్ అయ్యాయి. చూసారా, ఆ పాయింట్ సెంటర్ పాయింట్ మనకి. అక్కడి నుంచి కిందకి, అంటే కిందకనే కాదు ఏ సైడ్ అయినా సర్కిల్ని టచ్ అయ్యేలాగా ఒక సర్కిల్ గీస్తే అన్ని సైడ్స్ కరెక్ట్గా సెంటర్లో వస్తుంది. అది ఇన్స్క్రైబింగ్ ఏ సర్కిల్. నెక్స్ట్ మెథడ్ వచ్చినప్పటికి నెక్స్ట్ దేని గురించి అంటే టాంజెంట్ టు ద పాయింట్. అంటే ఇనీషియల్ పాయింట్కి టాంజెంట్ ఎలా గీయాలని చూద్దాం. టాంజెంట్ అంటే సర్కిల్ని టచ్ అవుతూ సర్టెన్ డిస్టెన్స్లో ఒక లైన్ అన్నది, అంటే సర్కిల్ లోపలికి వెళ్ళిపోకుండా టచ్ అవుతూ వచ్చేలాగా ఎలాగా అన్నది చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ గీసుకున్నాను. సర్కిల్ నుంచి సర్టెన్ డిస్టెన్స్లో పాయింట్ అన్నది ప్లేస్ చేసుకున్నాను. ఆ పాయింట్ దగ్గర నుంచి ఓపీకి దాన్ని సెంటర్ తీసుకున్నాను. ఎలాగా బైసెక్షన్ ద్వారా నేను సెంటర్ అన్నది తీసుకున్నాను. అంటే మోర్ దెన్ హాఫ్ తీసుకొని ఆర్క్స్ గీసుకున్నాను. ఇప్పుడు నాకు సెంటర్ వచ్చింది. ఆ సెంటర్ పాయింట్ నుంచి పీకైనా కావచ్చు, ఓకేనా కావచ్చు, సెంటర్ కాబట్టి ఎక్కడో దగ్గర నుంచి ఒక సెమీ సర్కిల్ డ్రా చేస్తాను. సర్కిల్ మీద సెమీ సర్కిల్ డ్రా చేస్తే ఈ సర్కిల్ నేను గీసిన సెమీ సర్కిల్ 2 జాయింట్ అవుతాయి. ఆ పాయింట్ దగ్గర నుంచి మనకి ఏదైతే పీ డిస్టెన్స్ ఉందో అక్కడ నుంచి ఒక లైన్ అన్నది డ్రా చేస్తాను. ఇది టాంజెంట్. అది ఒక సైడ్ అడిగితే ఒక సైడు, 2 సైడ్లకు కావస్తే కిందన కూడా సేమ్ ఆ ఆర్క్, ఆ ఆ సర్కిల్, ఆ ఆర్క్ ఎక్కడైతే జాయింట్ అయిందో అక్కడ లైన్ డ్రా చేసుకోవడం, అక్కడ నుంచి జాయిన్ చేయడం. ఇది టాంజెంట్ టు ది పాయింట్. అసలు టాంజెంట్ అంటే ఏంటి? ఏదైనా పవర్ ట్రాన్స్మిషన్ మీరు పిండి మిల్లులోని గట్టా చూసే ఉంటారు. పెద్ద పెద్ద బెల్ట్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే పవర్ని, ఒక మోటార్ తిరుగుతుంటే పవర్ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూస్ చేస్తారు. అది ఏంటి? ఈక్వల్, అంటే సమానంగా ఉంటేనే అది కరెక్ట్గా తిరుగుతుంది. అదే క్రాస్గా ఉంటే ఏమవుతుంది? బెల్ట్ జారిపోతుంది. అలా జారిపోకుండా సెంటర్లోని కరెక్ట్గా వచ్చేలాగా అరేంజ్మెంట్ అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకవేళ ఏవైనా సర్కిల్స్, అంటే 2 ఈక్వల్ సర్కిల్స్కి టాంజెంట్ గీస్తే ఎలాగ ఉంటుంది? ఇప్పుడు చూడండి, ఇది క్వశ్చన్. అంటే ఒక 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఆ 2 సర్కిల్స్ డయామీటర్ ఇచ్చాడు. ఆ రెండింటికి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో ఇచ్చాడు. ఆ డిస్టెన్స్ బట్టి మనం టాంజెంట్ గీయాలి. ఇది ఎలాగన్నా చూద్దాము. మనకి ఇందులోని ఎక్స్టర్నల్ టాంజెంట్, ఇంటర్నల్ టాంజెంట్ అని 2 ఉంటాయి. ఫస్ట్ నేను ఎక్స్టర్నల్ టాంజెంట్ గురించి చెప్తాను, తర్వాత ఇంటర్నల్ టాంజెంట్ గురించి చెప్తాను. ఎక్స్టర్నల్ టాంజెంట్ అంటే నార్మల్ ఏదైనా బెల్ట్ నార్మల్గా ఉంటుంది. ఇంటర్నల్ టాంజెంట్ క్రాస్ బెల్ట్స్ ఉంటాయి కదా, వాటి గురించి. ఇప్పుడు ఎక్స్టర్నల్ టాంజెంట్ గురించి చెప్తాను. ఇప్పుడు మనకి ఇచ్చిన లెంత్తోని 2 సర్కిల్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను. అది ఎంత డిస్టెన్స్ బట్టి ఆ O1కి O2కి డిస్టెన్స్, అది ఆ డిస్టెన్స్ అన్నది
ఇలాగ ఉంటుంది 2 సర్కిల్స్. గీసుకున్న తర్వాత మనకి ఏంటంటే 90 డిగ్రీస్లోని పైకి లైన్స్ డ్రా చేసుకుంటాం. అంటే లైన్కి 90 డిగ్రీస్ వచ్చేలాగా పైకి లైన్స్ డ్రా చేసుకొని ఎక్కడైతే ఆ లైన్ ఆర్క్ జాయింట్ అయిందో అక్కడి నుంచి లైన్ అనేది జాయిన్ చేస్తాం. ఇది ఏంటంటే ట్యాంజెంట్, ఎక్స్టర్నల్ ట్యాంజెంట్, సింపుల్ మెథడ్. ఇది సింపుల్ మెథడ్. ఆ రెండు జాయిన్ చేస్తాం. ఇంటర్నల్ ట్యాంజెంట్ ఎలాగొస్తుంది? ఇంటర్నల్ ట్యాంజెంట్ కూడా సేమ్ క్వశ్చన్ ఎలాగిస్తాడు, 2 సర్కిల్స్ ఉన్నాయి, మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది అని ఇస్తాడు. ఆ సర్కిల్స్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉందో ఇస్తాడు. దీనికి ఏం చేయమంటాడు? ఇంటర్నల్ ట్యాంజెంట్ గీయమంటాడు. ఇప్పుడు లాస్ట్ టైము ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ గీయమన్నాడు, ఇప్పుడు ఇంటర్నల్. సేమ్ దీంట్లో కూడా 2 సర్కిల్స్ ఇచ్చాడు కదా, 2 సర్కిల్స్ ఇస్తాడు, డయామీటర్స్, మధ్యలో డిస్టెన్స్ ఇస్తాడు, O1కి O2కి డిస్టెన్స్ ఇస్తాడు. ఆ డిస్టెన్స్ బట్టి డిస్టెన్స్ మెన్షన్ చేసి మనం సర్కిల్స్ డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మోర్ దెన్ అంటే బైసెక్షన్ చేయాలి. మోర్ దెన్ ఆఫ్ లెంత్ తీసుకొని పైన ఒక ఆర్క్, కిందన ఒక ఆర్క్ గీస్తాం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? బైసెక్షన్ చేస్తున్నాము. బైసెక్షన్ చేసి సెంటర్ పాయింట్ అనేది తీసుకుంటాం. ఇలా సెంటర్ పాయింట్ వచ్చిన తర్వాత మనకి O2కి బైసెక్షన్ చేసాం కదా, ఇప్పుడు O1కి ఆర్కి అంటే ఏదైతే మనం సెంటర్ పాయింట్ తీసుకున్నాం ఆ సెంటర్ పాయింట్కి మళ్ళీ సెంటర్ తీయాలన్నమాట. అంటే 1/4. ఇప్పుడు 1 సెకండ్ తీసుకున్నాం, ఇప్పుడు 1/4 తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం? సేమ్ దీన్ని కూడా O1కి O2కి బైసెక్షన్ చేస్తాం. సేమ్ అలాగే మోర్ దెన్ ఆఫ్ తీసుకొని ఆర్క్స్ డ్రా చేసుకొని మనం సెంటర్ పాయింట్ అనేది డ్రా చేసుకున్నాం. సెంటర్ పాయింట్ వచ్చింది కదా, దానికి కూడా ఏదో ఒక నేమింగ్ ఇచ్చుకోవాలి. మనకి ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. అంటే మీ పేరు నా పేరు అని కాదు, ఏదో పాయింట్ ఆర్ అని కానీ, ఏ అని కానీ, ఓ అని కానీ ఏదో పాయింట్ అనేది పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి సెమీ సర్కిల్ డ్రా చేస్తాం. సేమ్ ఇక్కడ ఎలా గీసాం అక్కడ అలా గీయొచ్చు, లేకపోతే ఈ డిస్టెన్స్ని అక్కడ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఏ మెథడ్ ఉందో ఆ మెథడ్ అక్కడ కూడా డ్రా చేసుకున్న తర్వాత అక్కడ ఏదైతే ఆర్క్ ఇక్కడ టచ్ అయిందో ఆ పాయింట్స్ 2 జాయిన్ చేస్తే ఇది ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ అవుతుంది. ఇది కూడా పైన పెట్టుకోవచ్చు, కిందన పెట్టుకోవచ్చు. ఈ పాయింట్ మెథడ్ అన్నది ఇలాగా జరుగుతుంది. సింపుల్గా ఈజీగా ఉంది చూడండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. 2 సర్కిల్స్ తీసుకున్నాం, మధ్యలో డిస్టెన్స్ చూసుకున్నాం, దాన్ని 1/4 డివైడ్ చేసి ఆ పాయింట్ ఎక్కడైతే జాయింట్ అయిందో అక్కడ ఆ పాయింట్ని జాయిన్ చేసాము, అంతే. ఇప్పుడు ఏంటి? ఈక్వల్ సర్కిల్స్ చూసాం. ఇప్పుడు అన్ఈక్వల్ సర్కిల్స్కి క్వశ్చన్ అయితే ఇలాగిస్తాడు. అంటే ఇందాక సింగిల్ డైమెన్షన్ ఇచ్చాడు, సింగిల్ డయామీటర్ ఇచ్చాడు, ఇప్పుడు 2 డయామీటర్స్ ఇచ్చాడు. ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ గీయమంటున్నాడు. లెంత్ ఏమో డిస్టెన్స్, మధ్యలో డిస్టెన్స్ ఉంది ఇచ్చాడు. ఇప్పుడు 2 సర్కిల్ డిఫరెంట్ డయామీటర్స్ కలిగిన సర్కిల్స్ ఇవి. 2 సర్కిల్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంతో సమ్ ఎక్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత మెన్షన్ చేయట్లేదంటే ఈ డిస్టెన్స్ ఏనా అని డౌట్ వస్తుందని. అక్కడ మీకు ఎంత అయితే అంత పెట్టుకోండి. దాన్ని సేమ్ ఇందాకలాగే బైసెక్షన్ చేస్తాము. బైసెక్షన్ అంటే సెంటర్ పాయింట్ తీసుకొని దానికి ఆర్క్ గీస్తాం. ఆ సెంటర్ పాయింట్ నుంచి ఇటు అటు కూడా ఆర్క్ డ్రా చేసుకోండి, లేకపోతే సెమీ సర్కిల్ అన్నది గీసుకున్న తర్వాత మనకి ఈ సర్కిల్ ఉంది చూసారా, పెద్ద సర్కిల్, అందులోని R1 - R2 అంటే ఈ ఫస్ట్ సర్కిల్ డయామీటర్ మైనస్ సెకండ్ సర్కిల్ డయామీటర్ వచ్చిన లెంత్తోని ఒక సెమీ సర్కిల్ గీస్తాం. ఆ సెమీ సర్కిల్కి ఏదైతే ఆర్క్ ముందు గీసాం చూసారా బైసెక్షన్ చేసి, ఆ పాయింట్ ఎక్కడైతే జాయింట్ అయిందో P అని కనిపిస్తుంది కదా, ఆ పాయింట్కి లైన్ గీసి ఆ పాయింట్ సేమ్ అటు సైడ్ కూడా ప్యారలల్ గీసుకొని ఏదైతే పైన టచ్ అయిందో ఆ 2 జాయిన్ చేస్తాము. ఇది ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ టు ది అన్ఈక్వల్ సర్కిల్స్. అక్కడ 90 డిగ్రీస్ పెట్టాం తిన్నగా, ఇక్కడ 90 డిగ్రీస్ కాదు కదా, క్రాస్ వస్తుంది కదా, కాబట్టి R1 - R2 చేసాము. ఇక్కడ నెక్స్ట్ ఇంటర్నల్ ట్యాంజెంట్కి ఎలా గీస్తాం? సేమ్ క్వశ్చన్ అలాగిస్తాడు, ఇంటర్నల్ అని అడుగుతాడు. 2 సర్కిల్స్ ఇందాకలాగే 2 సర్కిల్స్ తీసుకున్నాము, మధ్యలో డిస్టెన్స్ అన్నది
తీసుకున్నాము, మధ్యలోని డిస్టెన్స్ అన్నది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ బైసెక్షన్ చేస్తున్నాం, బైసెక్షన్ చేస్తే సెంటర్ డిస్టెన్స్ అన్నది వచ్చింది. సెంటర్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఇందాక ఏంటి, ఎక్స్టర్నల్ ట్యాంజెంట్కి R1 మైనస్ R2 చేసాం. ఇక్కడ R1 ప్లస్ R2 చేస్తాం. ఇక్కడ ఓకే, మనం సెమీ సర్కిల్ గీసుకోవాలి కాబట్టి ఏంటి, ఆ సెంటర్ పాయింట్ నుంచి సెమీ సర్కిల్ గీసుకున్నాము. సెమీ సర్కిల్ గీసుకున్న తర్వాత R1 R2 డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని ఆ డిస్టెన్స్ బట్టి ఒక సెమీ సర్కిల్ గీస్తాం. సెమీ సర్కిల్ గీసిన తర్వాత ఈ రెండు సర్కిల్స్ జాయిన్ అవుతాయి చూడండి. హాఫ్ సర్కిల్ R1 ప్లస్ R2 సర్కిల్ రెండు ఎక్కడైతే జాయింట్ అయ్యో అక్కడ ఇదిగోండి P కనిపిస్తుందా, ఈ P పాయింట్ జాయిన్ చేసి సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా ప్యారలల్గా లైన్ డ్రా చేసుకోవాలి. అదే యాంగిల్తో డ్రా చేసుకొని ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తే అది ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ అవుతుంది. ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ టు ది ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ టు ది అన్ఈక్వల్ సర్కిల్స్ అవుతుంది. ఒకసారి మళ్ళీ ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. వీడియో బేగ్ అవ్వాలని నేను స్పీడ్గా చెప్పాను, అర్థం కాకపోతే ఒకసారి చూడండి, క్లారిటీగా కంపల్సరీగా అర్థమవుతుంది. ఒకసారి ఆ మెథడ్ అర్థం కాకపోతే 1-2 సార్లు చూస్తే ఇంక మళ్ళీ మీకు చూడాల్సిన అవసరం కూడా లేదు, అంత ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రేడియల్ ట్యాంజెంట్స్ అని ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, కాకపోతే ఇవన్నీ మీకు అంతగా అవసరం లేవు అనుకుంటున్నాను. మెయిన్ టాపిక్స్ చెప్తున్నాను, అంటే మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తున్నాను కానీ మెయిన్గా అవసరమైనవి చెప్తున్నాను. మిగతావి కర్వ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వరకు చెప్పినవి ఏంటంటే మ్యాక్సిమం షార్ట్సే. ఇప్పుడు జామెట్రికల్ కన్స్ట్రక్షన్ పార్ట్ 1, ఇప్పుడు చెప్తున్న పార్ట్ 2 ఇవన్నీ షార్ట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ నుంచి ఏంటంటే ఎస్సేస్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్లాస్ నుంచి ఎస్సేస్ వస్తాయి. ఒకసారి ఏ వీడియో అయినా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి, ఎందుకంటే స్పీడ్గా చెప్పడం వల్ల వీడియో కూడా స్పీడ్గా చూపించాము. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, కంపల్సరీగా అర్థమవుతుంది. ఇవి ఈజియెస్ట్ మెథడ్స్ మీకు. సో అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మీ కుశల్ కిషోర్ కుమార్. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.